ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. Depreciation of applicable to an equipment is 20%. The value of the equipment 3 years from now will be less by. ఒక సామగ్రి విలువలో 20% తరుగుదల 20%. 3 సంవత్సరాల తర్వాత ఆ సామగ్రి ఇప్పటి విలువ కంటే తగ్గుదల శాతం ఎంత? స్టార్టింగ్ ఏదైతే మనకు ఉందో అది వాల్యూ 100%. మనకి ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుంది. స్టార్టింగ్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో 20% తగ్గుతుంది. ఆ రిమైనింగ్ మళ్ళీ 20% తగ్గుతుంది. ఆ రిమైనింగ్ మళ్ళీ 20% తగ్గుతుంది. అలా ప్రతిసారి 20% చొప్పున తగ్గుతుంది. 20% చొప్పున తగ్గుతుంది. ఏదైతే వస్తుందో ఆ రిమైనింగ్ లో 20%. అందుకని ఇక్కడ 20 పోతే కనుక 60 పోయింది, ఇంకా 40% ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. తప్పది. ఎందుకంటే ఇక్కడ మనకి 100లో 20 పోతే 80 ఉంది. ఆ 80లో 20 పోతే, ఆ 80లో 20 అంటే కనుక మనకి 20% అంటే 16 రూపీస్ అవుతుంది. 16 రూపీస్ తగ్గుతుంది అని అర్థం. 80లో 20%, 80లో 20% అని అర్థం. ఓకే, అలా రిమైనింగ్ అని అర్థం. అంటే వచ్చిన దాంట్లోంచి 20% తగ్గుతుంది. ఆల్రెడీ పాలకి సంబంధించి చేస్తాం. అందుకని స్టార్టింగ్ మనకి 20% తగ్గుతుంది అనగానే 80/100. ఎప్పుడు వరుస శాతాలు వేసినా పక్కదానితో సంబంధం ఉండదు. ఇది నాన్ మెస్సులు చూసుకోవాలి. పక్కదానితో సంబంధం ఉండదు. మరి 80లో 20 పోతే 60 వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. 20 తగ్గింది దీనికి సంబంధించింది. ఇక్కడ 20 తగ్గింది మళ్ళీ 80/100. ఇక్కడ 20 తగ్గింది 80/100. వాడికి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఎప్పుడు పర్సంటేజ్ అడిగినా ఇంటూ 100. అంతకుముందు ప్రాబ్లం మనకే ఉంది అంటే కనుక వాల్యూ ఉంది. 18,400 7,500 వాల్యూ వాడు ఇచ్చాడు కాబట్టి వాల్యూ మనం వేసుకున్నాం. ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి వాడు పర్సెంట్ 100కి ఎంత అడుగుతున్నాడు. 100కి ఎంత అన్నప్పుడు ఇంటూ 100. స్టార్టింగ్ 100 ఉండేది, ఇక్కడ తీసేద్దాం అనుకుంటే ఇక్కడ వేసుకుంటాం. స్టార్టింగ్ మనకి 100 ఉండేది, తర్వాత 80కి వచ్చింది. 80లో 20% తగ్గింది. ఆ వచ్చిన అమౌంట్ లో మళ్ళీ 20% తగ్గింది. అలా ఎవ్రీ ఇయర్ మనకి డిప్రిసియేషన్ అనేది ఉంటుంది అనమాట. అలా ఎప్పుడైతే పోతూ ఉందో వరుస శాతాలు వేసుకోవచ్చు. ఓకే, ఇదే లెక్కన మనకి ఏం చేస్తాడు, ఒక వాల్యూ ఇచ్చేసి ఇంట్రెస్ట్ 20% అయితే 3 years తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. సేమ్ ఇదే ప్రాబ్లం. 10,000 రూపాయల అసలుపై ప్రతి సంవత్సరం 20% వడ్డీ రేటు చొప్పున, చక్ర వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల తర్వాత లభించే మొత్తం ఎంత అంటాడు. చక్రవడ్డీలు ప్రతి సంవత్సరం వడ్డీ కలిపేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వరుస శాతాలు వేసుకుంటూ వెళ్తాం. క్యాన్సిల్ చేయడం ఒకసారి. క్యాన్సిల్ చేస్తే కనుక సేమ్ ప్రాబ్లం చేస్తాం. 100 పోద్దని చెప్పాను ఆల్రెడీ. 100 ఇక్కడ రాసినా పర్లేదు, ఇక్కడ రాసినా పర్లేదు. ఈ 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్. గతంలో ఈ ప్రాబ్లం కూడా చేస్తాం. 8 క్యూబ్ అనగానే 512 అయితే బై 10 ఉంది కాబట్టి ఒక అంకెతో పాయింట్ రాస్తాం. అంటే 51.2% అవుతుంది. 51.2% అవుతుంది. అంటే 100%గా ఉండే వాల్యూ 51.2%గా చేంజ్ అయ్యింది. అయితే వాడే అడిగాడు తగ్గుదల శాతము. ఆ సామగ్రి ఇప్పటి విలువ కంటే తగ్గుదల శాతం అంటే ఎంత తగ్గింది అడిగాడు. ఎంత తగ్గింది అనగానే 100 కంటే ఎంత తగ్గింది, 48.8%. 48.8% తగ్గింది. 48.8% తగ్గింది. చూడండి ఒకసారి. 51.2 ఉంది, 48.8 ఉంది. వాడు అడిగిన ప్రశ్న గమనించండి. ఇప్పటి విలువ ఎంత అంటే కనుక 51.2. 100గా ఉండేది 51.2గా చేంజ్ అయింది. 100 ఉండేది 51.2గా చేంజ్ అయింది. ఇది ప్రెసెంట్ అన్నమాట. ఇది ఎంత చేంజ్ అయ్యింది అని చెప్తున్నాడు. ఎంత డిక్రీజ్ అయ్యింది అంటే కనుక 48.8% తగ్గింది. చేంజ్ ఎంత మార్పు వచ్చింది, 48.8% తగ్గింది. అదే 100గా ఉండే వాల్యూ ఎంత వరకు వచ్చింది అంటే కనుక 51.2. ప్రెసెంట్ దాని వాల్యూ ఎంత అంటే కనుక 51.2. గతంలో మిల్క్కి సంబంధించి మాట్లాడాం. ప్రెసెంట్ ఆ పాల యొక్క శాతం ఎంత, పాల స్వచ్ఛత శాతం ఎంత అంటే 51.2. పాల స్వచ్ఛతల్లో మార్పు శాతము, చేంజ్ ఇన్ పర్సంటేజ్, స్వచ్ఛతలో మార్పు శాతం ఎంత అంటే కనుక 48.8% డిక్రీజ్ అయింది.
48.8% డిక్రీజ్ అయింది అని చెప్పాలి. ఓకే, కాబట్టి ఈ రకంగా మనం సమాధానం చెప్పుకుంటాం. లేదు అనుకుంటే కనుక చూడండి ఒకసారి, 100గా ఉండేది ఫస్ట్ మనకి 20% తగ్గింది. తగ్గిన తర్వాత వాల్యూ ఉంటుంది. మళ్ళీ 20% తగ్గింది. తగ్గిన తర్వాత వాల్యూ ఉంటుంది. మళ్ళీ 20% తగ్గింది. ఇప్పుడు ఎంత తగ్గింది చూడండి ఒకసారి. 100లో 20% అంటే 20 రూపీస్ తగ్గింది. 100కి 20 తగ్గితే ఎంత ఉంది? ఇంకా 80 ఉంది. 80. ఈ 80లో 20%. 80లో 20 అనగానే ఎప్పుడు పర్సెంటేజ్ కట్టినా 2 zeros తీసేయమని చెప్పాను. ఎప్పుడు పర్సెంటేజ్ కట్టినా 2 zeros తీసేయండి. 2 into 8 16 కాబట్టి 16 రూపీస్ పోయింది. 80లో 16 పోతే కనుక ఇంకా ఎంత ఉంటుంది మనకి అంటే కనుక 64 రూపీస్ ఉంది. రిమైనింగ్ ఎంత ఉందంటే కనుక 64 ఉంది. ఆ 64లో 20%. ఈ 64లో 20%. ఈ 64లో 20% అంటే ఎప్పుడు పర్సెంటేజ్ కట్టినా 2 zeros తీసేయమన్నాము. ప్రస్తుతానికి ఒక 0 ఉంది. మనం వాడికి ఒక 0 బాకీ ఉంటాం. ఎంత అవుతుంది? 2 into 64 అనగానే 128. మరి మనం వాడికి ఒక 0 బాకీ ఉన్నాం కాబట్టి పాయింట్ మైనస్. ఈ 64లోంచి 12 రూపీస్ తీసేస్తే 52. 52లోంచి మనకి 80 పైసా కూడా తీసేస్తే 51.2. 51.2 వచ్చింది. అంటే 100గా ఉండే వాల్యూ 51.2 అయింది. 100గా ఉండే వాల్యూ 51.2 అయింది. చేంజ్ ఎంత అంటే కనుక మనకి ఎంత మార్పు వచ్చింది అంటే కనుక 100 కంటే ఎంత తక్కువ ఉంది? 48.8. 48.8. కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు సేమ్ ఇంతకు ముందు లాగే. అందుకని వరుసతలు వేసుకుంటూ పోండి, హ్యాపీగా పోతుంది. ఓకే, క్యాల్కులేషన్ బాగా చేయగలం అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. In the month of January, the railway police caught for 4,000 ticketless travelers. In February, the number of rose by 5%. However, due to constant whistle by the police and the railway staff, the number reduced by 5%. And in April, it future reduced by 10%. The total number of ticketless travelers caught in the month of April was. జనవరి నెలలో పోలీసులు 4,000 మంది టికెట్ లేని ప్రయాణికులు పట్టుకున్నారు. ఫిబ్రవరి నెలలో 5% పెరిగింది. రైల్వే పోలీసులు అధికారుల అప్రమత్తత వల్ల ఆ సంఖ్య 5% తగ్గింది. ఏప్రిల్ నెలలో ఇంకా 10% తగ్గింది. అది ఏప్రిల్ మాసంలో మొత్తం పట్టుబడిన టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య ఎంత? జాగ్రత్తగా అంటే ఒకసారి. స్టార్టింగ్ మనకి జనవరి నెలలో 4,000 మంది టికెట్ లేని ప్రయాణికులు పట్టుబడ్డారు. ఫస్ట్ మనకి జనవరి నెలలో టికెట్ లేని ప్రయాణికులు పట్టుకున్నారు. ఫిబ్రవరి నెలలో ఏమైంది అంటే కనుక దీనికి 5% పెరిగింది. నెక్స్ట్ మార్చిలో ఏమైంది అంటే కనుక మనకి మార్చిలో రైల్వే పోలీసులు ఈ అప్రమత్తం వల్ల 5% తగ్గింది అని చెప్పాడు. 5% తగ్గింది. నెక్స్ట్ ఏప్రిల్లో ఇంకా 10% తగ్గింది. అయితే ఏప్రిల్ మాసంలో మొత్తం పట్టుబడిన టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య ఎంత? టోటల్ వాడి జనాభా అడిగాడు. శాతం అడిగితే వాడిచ్చిన ఈ నెంబర్తో మనకు సంబంధం లేదు, ఇంటూ 100 అని వేసుకుంటాం. ఎప్పుడు పర్సంటేజ్ అడిగితే కనుక అడిగితే వాడిచ్చిన నెంబర్ని పట్టించుకోవద్దు. పర్సంటేజ్ అడిగితే వాడిచ్చిన నెంబర్ని పట్టించుకోవద్దు. అది ఏ నెంబర్ అయినా సరే నెంబర్ని పట్టించుకోవద్దు. అయితే వాడికి అడిగింది ఏంటంటే సంఖ్య, నెంబర్ అడిగాడు కాబట్టి తప్పనిసరిగా ఏం చేయాలి? పట్టించుకోవాలి. ఆడిచ్చిన 4,000ని పట్టించుకోవాలి. అందుకని పర్సంటేజ్ అడిగితే మాత్రం నెంబర్ని పట్టించుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ అంటే లేదు, మనకి టైం కలిసి వస్తాయి, సింగిల్ లైన్లో అయిపోద్ది. కాబట్టి జనవరిలో 5% తగ్గింది. ఆ వచ్చిన జనాభాలో 5% ఇక్కడ పెరిగింది. ఆ వచ్చిన జనాభాలో 5% తగ్గింది. ఆ వచ్చిన జనాభాలో 10% తగ్గింది. కంటిన్యూస్ గా పోతుంది. ఎప్పుడైతే కంటిన్యూస్ గా పోతుందో ఏం చేయొచ్చు? వరుసలు పడేసుకోవచ్చు. 4,000 into 5%. 5% క్లియర్ గా మనకి పెరిగింది అనగానే 105/100. 5% తగ్గింది అనగానే 95/100. అలాగే ఇక్కడ 10% తగ్గింది అనగానే 90/100.
90/100. మీకు ఎప్పుడైతే ఇక్కడ 90 చూసామో ఇది టోటల్ లైన్. 9తో మల్టిప్లై చేస్తున్నాము, దీంట్లో 9 ఉంది అని తెలిసింది అంటే కనుక నువ్వు ఏమీ ఆవేశపడక్కర్లేదు. ఎక్కడ టోటల్ అయినదో చూడండి, హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. చూసారా 9 గొప్పతనం. ఎప్పుడైతే ఇక్కడ మన మల్టిప్లికేషన్ లో 90 అంటే 9 పదులు, ఇది 9 పదులు 9తో గుణిస్తున్నామని తెలిసింది. 9తో గుణిస్తున్నాం అనగానే ఇంకా లెక్క నువ్వు పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. 9తో గుణిస్తున్నామని తెలిసింది అనగానే ఖచ్చితంగా నువ్వు వాల్యూ నువ్వు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా టోటల్ లైన్ ఎక్కడ ఉందో చూడండి. క్యాల్కులేషన్ చేయకముందు చెప్తున్నాను, టోటల్ లైన్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. దీన్ని టోటల్ చేస్తే ఎంత చూడండి ఒకసారి. దీన్ని టోటల్ చేస్తే క్లియర్గా 5 to 7, 7 + 8, 8 + 3 11 అవుతుంది. 11 అంటే 1 1 2 అయింది కాబట్టి ఇది కాదు, ఇది టోటల్ 2, ఇది కాదు. ఇచ్చిన ఒకసారి 5 5 10, ఇది ఒక 5 15, 15 అనగానే 1 5 6 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది గమనించిన ఒకసారి 3 5 8, 8 + 7 15, 15 + 5, 15 + 5 అనగానే క్లియర్గా మనకి 15 + 5 అనగానే ఎంత అవుతుంది 20, 2 టోటల్ 2 వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. ఇక మిగిలినదే అయినప్పటికీ చూడండి ఒకసారి 3 5 8, 8 + 1 9, 9 9 18, 18 అంటే మళ్ళీ టోటల్ 9 వచ్చింది కాబట్టి హ్యాపీగా ఎంత అంటే 3 5 9 1 పెట్టేయచ్చు. దేని చూసి చెప్పాను 90 చూడగానే దాంట్లో 9 నెంబర్ ఉంది, అందుకని టోటల్ 9 వస్తుంది. హ్యాపీగా టికెట్ వేసి అనమాట, లెక్కన పూర్తిగా చేయకుండా. ఓకే, మనకి సాల్వ్ చేసుకోవడం వచ్చు, అయినప్పటికీ మన యొక్క బ్రెయిన్ పాదరసంలో అలా పనిచేయాలి. ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఒకసారి. సాల్వ్ చేసినట్టు కనుక 2 zeros 2 zeros క్యాన్సిల్, నెక్స్ట్ 0 0 క్యాన్సిల్, ఇంకా అవకాశం ఏముందంటే కనుక 0 ఈ 0 కూడా క్యాన్సిల్. నెక్స్ట్ 4 అనేది దీంట్లో మనకి 20 టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఈ రెంట్లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5 4s, ఇది 5 21s. ఇంకా మనకి ఇంకా అవకాశం ఏముంది 4 అనేది దీంట్లో మనకి 25 టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. 5 21s, 5 5s, 5 వచ్చి దీంట్లో మనకి 19 టైమ్స్ పోతుంది కాబట్టి 21 × 19 × 9 ఎంత అవుతుందంటే కనుక ఆల్రెడీ సమాధానం తెలిసిపోయింది కాబట్టి 3591, 3591 అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ స్టెప్ వేసిన మరుక్షణమే సమాధానం ఎలా వస్తుందని చెప్పేస్తున్నాం. ఓకే, లేదు వేసిన తర్వాత మనకి ఆ థాట్ రాలేదు, 90లో 9 ఉంది కాబట్టి టోటల్ 9 రావాలని ఆలోచన రాలేదు అనుకోండి. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 21 × 19 × 9 కనిపించింది, పెద్ద నెంబర్లు అయిపోయాయి కదా, గుణకారం చేయడం కష్టం కదా అనిపిస్తుంది. అప్పుడు సింగిల్ డిజిట్, యూనిట్ డిజిట్ 19 9 9 9s 81, ఎండింగ్ 1 ఉన్నది అది ఒక్కటే ఉంది, ఎండింగ్ 1 ఉన్నది అది ఒక్కటే ఉంది. హ్యాపీగా మనం పూర్తిగా గుణకారం చేయకుండా పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ మనకి 9 గురించి మాట్లాడడం జాగ్రత్త చూసుకోండి ఒకసారి, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇది A man spends 35% of his income on food, 25% on children's education, and 80% of the remaining on house rent. What percent of his income he is left with? ఒకటి తన ఆదాయంలో 35% ఆహారం మీద, 25% పిల్లల చదువుకు, మిగిలిన దానిలో తర్వాత చూడండి ఒకసారి, మిగిలిన దానిలో 80% ఇంటి మీద ఖర్చు చేశాడు. అతని దగ్గర మిగిలిన ఆదాయము ఎంత శాతం? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 35% వచ్చి ఫుడ్ మీద, 25% వచ్చి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద, 80% ఆఫ్ ది రిమైనింగ్ అని చెప్పాడు. అంటే ఆ రెండు ఖర్చు చేసేగా మిగిలిన దాని మీద చెప్పాడు. 35% వచ్చి ఫుడ్ మీద, అలాగే 25% వచ్చి ఎడ్యుకేషన్ మీద, పిల్లల ఎడ్యుకేషన్. ఈ రెండు ఖర్చు పెట్టేగా అంటే కనుక ఎంత అయిపోయింది? ఇక్కడికి 60% అయింది ఖర్చు. ఈ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది అంటే కనుక మనకి 60% ఎక్స్పెండిచర్ వచ్చింది. ఇది ఖర్చు చేయగా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ లో 80% అని చెప్పాడు. ఆ రిమైనింగ్ లో 80% అనేది మనకి రెంట్ కోసం ఖర్చు పెడుతున్నాడు, హౌస్ రెంట్ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇది ఖర్చు పెట్టగా వాడి దగ్గర మిగిలినటువంటి సేవ్ అయిన అమౌంట్ ఎంత అడుగుతున్నాడు? జాగ్రత్తగా గమనించాలి ఒకసారి.
25% వచ్చి ఫుడ్ మీద, 35 వచ్చి ఫుడ్ మీద, 25 వచ్చి పిల్లల ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాడు. ఆ రెండు ఖర్చు పెట్టేగా రిమైనింగ్ 80% ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్ లో 80%. ఈ రెండు ఖర్చు చేయగా అంటే కనుక 60% పోతే ఇంకా ఎంత ఉంది? 40% ఉంది. 40/100. ఈ రిమైనింగ్ అమౌంట్ లో 80% ఖర్చు చేయగా రిమైనింగ్ అని చెప్పాడు. మళ్ళీ రిమైనింగే మనకి ఈ వాల్యూ రాసాం. 80% ఖర్చు చేయగా రిమైనింగ్, 80% ఖర్చు చేయగా రిమైనింగ్, మనకి 60 ఖర్చు చేయగా రిమైనింగ్ ఎంత అంటే కనుక 60, ఖర్చు పెట్టేగా రిమైనింగ్ ఎంత అంటే 40. నెక్స్ట్ ఆ 80 ఖర్చు పెట్టగా రిమైనింగ్ ఎంత? 80 ఖర్చు పెట్టగా రిమైనింగ్ ఎంత అంటే 20/100. అయితే వాడికి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. వాడికి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 అంతే. క్యాన్సిల్ చేయండి ఒకసారి. ఈ 2 zeros క్యాన్సిల్, అలాగే 100 క్యాన్సిల్ కాబట్టి 4 into 2 ఎంత అంటే 8%. 4 into 2 ఎంత అంటే కనుక 8%. ఇక్కడ సమాధానం ఎంత అంటే 8% అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి 35 ఫుడ్ ఆర్టికల్ మీద, 25 వచ్చి ఎడ్యుకేషన్ మీద, ఆ రెండు ఖర్చు చేయగా రిమైనింగ్ అని చెప్పాడు. ఆ రెండు ఖర్చు చేయగా అంటే 60 పోతే ఇంకా 40 ఉంది. 60 పోతే ఇంకా 40 ఉంది. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఫస్ట్ మనకి 100 రూపీస్ ఉండేది. ఈ 100లో 35 వచ్చి ఫుడ్ మీద, 25 వచ్చి ఎడ్యుకేషన్ మీద, అంటే టోటల్ గా 60 ఖర్చు పెట్టేశాడు. 100లో 60 పోతే ఎంత ఉంది? 40 ఉంది రిమైనింగ్ అమౌంట్. ఈ రిమైనింగ్ లో 80% మళ్ళీ ఖర్చు పెట్టాడు. ఈ రిమైనింగ్ లో 40లో 80% అంటే కనుక ఎప్పుడు పర్సెంటేజ్ కంటే 2 zeros తీసేయండి. 4 8s ఎంత అంటే 32 ఖర్చు పెట్టేశాడు. అప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అంటే కనుక 40లో 32 పోతే ఇంకా 8 ఉంది. వాడు అడిగింది రిమైనింగ్ అడిగాడు. రిమైనింగ్ ఎంత ఉంది అంటే కనుక 8 రూపీస్ ఉంది అని చెప్తున్నాం. కంటిన్యూస్ గా చేసుకోకుండా కంటిన్యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే వరసాతన కాన్సెప్ట్ బలంగా ఎక్కించడం కోసం మనం చెప్పుకుంటున్నాం. ఓకే, కాబట్టి జాగ్రత్తగా పాయింట్ గమనించగలిగితే సరిపోతుంది. ఈ రెండు ఖర్చు చేయగా రిమైనింగ్ అని చెప్పాడు కాబట్టి ఈ రెండు ఖర్చు చేయగా రిమైనింగ్ 60 పోతే రిమైనింగ్ 40, 80 ఖర్చు చేయగా రిమైనింగ్ అని చెప్పాడు కాబట్టి 80 పోతే 20 అంతే. జస్ట్ కంటిన్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. పక్క దానితో మనకు సంబంధం లేదు. ఓకే, నాన్ మ్యాథ్స్ ఇక్కడ పాయింట్ గమనించాలి. ఇంతకు ముందు కనుక పక్క దాంతో లింక్ చేసుకున్నాం అనుకోండి, 60 పోతే రిమైనింగ్ 40 కదా. మరి 40లో వాళ్ళు రిమైనింగ్ 80 తీసేస్తే అలాగా? నాన్ మ్యాథ్స్ వాళ్ళు పక్క దాంతో లింక్ చేసుకొని ఇక్కడ ఏ 90 ఉందనుకో, 90లో 80 పోతే 10 అని వస్తావు. మరి ఇక్కడ 40 ఉంది, మరి 40లో 80 పోద్దా కదా? అందుకే నాన్ మ్యాథ్స్ వాళ్ళు పక్క దానితో సంబంధం ఉండదు. పక్క పర్సెంటేజ్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇది కూడా గమనించిన ఒకసారి. A spider climbed 62.5 of the height, 62.5 of the height of the pole in 1 hour. And in the next hour, it covered 12.5% of the remaining height. గమనించాలి చాలాసార్లు పదంతో ఒక్క మాట్లాడదాం చూడండి. రిమైనింగ్ హైట్ 12%, 12.5 the remaining height. If the height of the pole is 192 meters, then distance climbed in the second hour is. ఒక స్తంభం ఎత్తులో 62.5% మొదటి గంటలోను, తర్వాత 1 గంటలో మిగతా ఎత్తులో 12.5% ఒకసారి ఎక్కింది. స్తంభం యొక్క మొత్తం ఎత్తు 192 మీటర్లు అయితే అది 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత? స్టార్టింగ్ మొత్తం ఎత్తు ఎంత ఇచ్చాడు? స్తంభం ఎత్తు 192, మొదటి గంటలో 62.5% ఎక్కింది అని చెప్పాడు. మొదటి గంటలో 62% ఎక్కింది. తర్వాత గంటలో మిగిలిన దానిలో రిమైనింగ్ చూడండి ఒకసారి. మిగిలిన దానిలో అంటే ఈ 62% ఎక్కేగా మిగిలిన దానిలో, ఈ 62 ఎక్కేగా మిగిలిన దానిలో 12.5 ఎక్కింది. తర్వాత గంటలో 12.5 ఎక్కింది. అయితే ఆ 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత అడిగాడు. ఆ 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత? ఇది వాడి ప్రశ్న. అయితే ఇక్కడ మనకి 62.5 ఒకటి 12.5 వచ్చింది. అందుకని 20% అంటే కనుక 120/100 లేదా 80/100. 30% అంటే కనుక ఇంక్రీజ్ అంటే 130/100, డిక్రీజ్ అంటే 70/100 రాసేద్దాం. అందుకని పర్సంటేజ్కి ఫ్రాక్షన్కి లింక్ చాలా అవసరం అని చెప్పాను. క్లియర్గా మనం 12.5% అనగానే
1/8 అని మాట్లాడుకున్నాం. 12.5% అనగానే 1/8. అదే మనకి 2/8 ఉండదు కానీ అంటే ఉండదు అంటే 2/8 అంటే 2/8 1/4 అయిపోతుంది. 3/8 కావాలి అంటే 5/8 కావాలి అంటే 7/8 రావాలి అంటే కనుక ఎలా రాస్తామో చూడండి ఒకసారి. అంటే మనం నేర్చుకున్న దాంట్లోంచి ఎలా మాట్లాడుతున్నామో రిపీట్ మళ్ళీ ఇవే వస్తాయి. అందుకని ఒక దాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకోగలిగితే రిపీట్ అయిపోతూ ఉంటాయి. చూసిన మరుక్షణం సమాధానం చెప్పేయచ్చు. 1/8 అనగానే 12.5. 3/8 అంటే 3 12.5. 3 × 12.5. 3 12 36, 3 అర్ధల రూపాయినర. 3 12 36, 3 halves 1.5. 36 + 1.5 37.5. 37.5%. 3 12 36, 3 అర్ధల రూపాయినర. 36 + రూపాయినర 36.5. సేమ్ 5/8 అనగానే చెప్పొచ్చు 5 12.5. 5 12s 60. 5 halves. 5 halves ఎంత అంటే కనుక 2.5. 60 + 2.5 ఎంత అంటే 62.5. 5 12 60. 5 12 60. 5 అర్ధలు 2.5 62.5. ఎప్పుడైనా ఎండింగ్ లో ఇలా అరా కనిపించిందంటే కంపల్సరీగా అది 8కి సంబంధించిందని అర్థమైపోద్ది. పర్సంటేజ్ పక్కన మనకి హాఫ్ అని కానీ 0.5 అని కనిపించిందంటే అది ఫ్రాక్షన్ లో 8కి సంబంధించిన లింక్ అర్థమవుద్ది. రాసేసరికి మనకి అర్థమైపోతుంది. ఇక 7/8 అనగానే 7 12.5. 7 12s ఎంత 84. 7 halves ఎంత 3.5. 84 + 3.5 ఎంత అంటే 87.5. 87.5. కాబట్టి 62.5 అనగానే ఎంత అంటే కనుక 5/8. ఎప్పుడైతే మనం క్లియర్గా 62.5 హాఫ్ చూసామో 8కి సంబంధించింది అని అర్థమైపోతుంది. ఇది 8కి సంబంధించింది ఫస్ట్ పాయింట్. 62.5 చూడగానే 8కి సంబంధించింది 60 కదా. 60 కాబట్టి 8కి 12 వస్తాయి. ఎన్ని 12s 5 12s అది. అందుకని 5/8 అలా రాసేయచ్చు. ఇదేమో 1/8. కాబట్టి ఈ 192లో 5/8 మొదటి గంటలో ఎక్కింది, తర్వాత గంటలో మిగిలిన ఎత్తులో అని చెప్పాడు. మిగిలిన ఎత్తులో అంటే 5/8 జనరల్ మీనింగ్ ఏంటి చెప్పండి ఒకసారి. 5/8 జనరల్ మీనింగ్ ఏంటి? 8లో 5 అంతే కదా. 8 meters లో 5 meters ఎక్కింది అని జనరల్ మీనింగ్. 8 meters లో అంటే ఇక్కడ సాలీడు ఎక్కింది అని పదం వాడాడు కాబట్టి 8 meters లో 5 meters ఎక్కింది. మొదటి గంటలో టోటల్ 8 meters కి 5 meters ఎక్కింది రిమైనింగ్ అని చెప్పాడు. అంటే 8లో 5 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత 3. 8లో 5 meters పైకి ఎక్కితే 8లో 5 meters పైకి ఎక్కితే ఇంకెంత రిమైనింగ్ ఎంత ఉంటుంది 3. అందుకని క్లియర్గా 3/8 జాగ్రత్త గమనించాలి. 8లో ఫ్రాక్షన్ మనం ఉపయోగించుకుంటున్నాం. 8లో 5 ఎక్కింది. 8లో 5 ఎక్కింది అంటే ఇంకా రిమైనింగ్ ఎంత 3. రిమైనింగ్ అని చెప్పాడు కాబట్టి ఇంకా మనకి మిగిలిన ఎత్తు 3 ఉంటుంది. 3/8. నెక్స్ట్ 12.5 సాలిడ్ ఎక్కింది ఎన్ని గంటలో? 2వ గంటలో. వాడు అడిగిన ప్రశ్న కూడా 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత అడిగాడు. ఎక్కినది అడిగాడు. 2వ గంటలో కూడా ఎక్కగా మిగిలిన ఎత్తు అడిగాడు అనుకోండి. 2వ గంటలో ఎక్కగా మిగిలిన ఎత్తు. అప్పుడు 8లో 1 ఎక్కింది అంటే ఇంకా 7 ఉంటుంది అని చెప్తాం. మిగిలిన ఎత్తు ఎంత అడిగితే మిగిలిన ఎత్తు అని అడిగాడు అనుకున్న ప్రశ్న. రిమైనింగ్ హైట్ కనుక అడిగితే రిమైనింగ్ హైట్ అంటే 12.5% ఎక్కేగా రిమైనింగ్ హైట్ అడిగాడు అనుకోండి. 8లో 1 పోతుంది కాబట్టి 7 అని చెప్తాం. కాబట్టి రిమైనింగ్ అని చెప్పాలా. చూడండి ఒకసారి. 2వ గంటలో ఎక్కిన ఎత్తు ఎంత? దెన్ ద డిస్టెన్స్ క్లైంబ్డ్ ఇన్ ద సెకండ్ అవర్ అన్నాడు. సెకండ్ అవర్ ఎంత ఎక్కింది? 1/8 ఎక్కింది. అందుకని 1/8 క్లియర్ గా రాస్తాం. చూడండి ఒకసారి. ఎందుకు 1/8 రాశాను, ఎందుకు 7/8 రాయలేదు ప్రశ్నించుకో నువ్వు. ఎందుకు 7/8 రాయలేదు, ఎందుకు 1/8 రాశాను? వాడు సెకండ్ అవర్ లో ఎక్కగా రిమైనింగ్ హైట్ ఎంత అని రిమైనింగ్ అడుగుంటే 8లో 1 ఎక్కేసింది కదా, ఇంకా 7 ఉంటుంది కాబట్టి 7/8 అని రాస్తాం. కానీ వాడు రిమైనింగ్ అడగలేదు. సెకండ్ అవర్ లోనే ఎక్కినటువంటి హైట్ అడిగాడు. అందుకని ఎలా ఉన్నదో రాస్తాం. అంతే. క్యాన్ చేయండి ఒకసారి. ఈ 8 అనేది దీంట్లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి ఒకసారి. 8 అనేది 8 2s are 16, 8 4s
32. నెక్స్ట్ ఈ 8 and 24లో 3 టైమ్స్ పోతుంది. 3 3s are 9. ఇప్పుడు సమాధానం ఎంత అంటే 9 మీటర్స్ అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే 9 మీటర్స్. సెకండ్ అవర్లో ఎక్కినటువంటి ఎత్తు ఎంత అంటే 9 మీటర్స్ అని చెప్పొచ్చు. సెకండ్ అవర్లో ఎక్కినటువంటి ఎత్తు ఎంత అంటే కనుక 9 మీటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం గమనించిన ఒకసారి. If a number x is 10% less than the another number y is 10% more than 125, then x is equal to, ఒక సంఖ్య x మరో y సంఖ్యలో 10% కంటే తక్కువ, 125 కంటే 10% అధికంగా y విలువ ఉంటే x విలువ ఎంత? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇక్కడ నెంబర్ తోటి y ని లింక్ చేశాడు. నెంబర్ తోటి y is 10% more than 125, more than 125. ఈ 25 అనే నెంబర్ తోటి y ని లింక్ చేశాడు. y అనే దానితోటి x ని లింక్ చేశాడు. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. x నేమో y తో లింక్ చేశాడు, y నేమో 25 తో లింక్ చేశాడు, 125 తో లింక్ చేశాడు. అది కానీ కంటిన్యూస్ గా పోతుంది కాబట్టి హ్యాపీగా నువ్వు వరుస వేసుకోవచ్చు. ఈ 125 తో కంపేర్ చేస్తే చూడండి ఒకసారి y గురించి. y ఈజ్ 10% మోర్ దాన్ 125, 10% మోర్ దాన్ 10% మోర్ దాన్ అని చెప్పాడు కాబట్టి స్టార్టింగ్ 125 ఉంది. 125 ఇంటూ 10% మోర్ దాన్ అనగానే 110/100. 110/100. మరి ఎక్స్ ఎలా చెప్పాడు అంటే కనుక మనకి ఎక్స్ ఎలా చెప్పాడు? ఎక్స్ ఈజ్ 10% లెస్ దాన్ 10% లెస్ దాన్ అని చెప్పాడు. అంటే ఎంత అవుతుంది? 90/100. 90/100. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు కాబట్టి హ్యాపీగా దీని సమాధానంతో చెక్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మన సమాధానం అయిపోతుంది. అయితే చెప్పాను ఆల్రెడీ, మన ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఎక్కడైనా చూడండి ఒకసారి, ఇక్కడ 11 కనిపిస్తుంది, ఇక్కడ 9 కనిపిస్తుంది. 9 10s ఇది. అందుకని తప్పనిసరిగా ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ అనేది మనకి టోటల్ లైన్ అవుతుంది. ఎప్పుడైతే మల్టిప్లికేషన్ లో మనకు 9 కనిపించిందో టోటల్ లైన్ వస్తుంది. టోటల్ లైన్ వస్తుంది. ఆప్షన్ వాడుకోండి, హ్యాపీగా సమాధానం చెప్పేయచ్చు పూర్తిగా చేయకుండానే. ఎప్పుడైతే మనకి 10% లెస్ దాన్ అని కనిపిస్తుంది అంటే 90%, అంటే నువ్వు వేసే స్టెప్ లో మనకు 90 కనిపిస్తుంది. అంటే ఇదంతా రాయకుండా కూడా ఆలోచించే విధానం చెప్తున్నా. 10% లెస్ దాన్ అనగా 90% కనిపిస్తుంది. 90 అంటే 9 కి సంబంధించి 9 కి సంబంధించింది. అంటే ఆప్షన్ లో మనకి టోటల్ లైన్ ఉండాలి. టోటల్ లైన్ వచ్చేది ఎక్కడ నుంచి ఇచ్చాడు ఒకసారి. ఇది టోటల్ లైన్ కాదని తెలిసిపోతుంది క్లియర్ గా. ఇది టోటల్ లైన్ కాదని క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ గమనించండి ఒకసారి. 5 4 9 పక్కన పెట్టండి. 1 5 6 వస్తుంది కాబట్టి ఇది టోటల్ లైన్ కాదు కాబట్టి తీసేయచ్చు. మిగిలింది ఇదే కాబట్టి టికెటే. అయితే టోటల్ చేసి చూడు ఒకసారి. టోటల్ చేసి చూస్తే కనుక 2 7 9 పక్కన పెట్టుకోండి. 1 3 5 4 + 5 9 సరిపోయింది. కాబట్టి హ్యాపీగా టికెట్ వేసుకోవచ్చు. లేదు నేను 9 చూడడం అంటే కనుక 11 టేబుల్ కూడా చూడండి ఒకసారి. 11 టేబుల్ కూడా కనిపిస్తుంది క్లియర్ గా. 11 టేబుల్ అనగానే ఆల్టర్నేటివ్ డిజిట్స్. ఆల్టర్నేటివ్ డిజిట్స్ చూసుకుంటా 1 2 3 7 5 కనిపిస్తుంది కాబట్టి ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఇది 9, ఇది 9. కాబట్టి ఈ రెండు ఈక్వల్ గా ఉన్న 11 తో డివైడ్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ గా ఉన్న 11 తో డివైడ్ అవుతుంది. లేదా డిఫరెన్స్ 11 వచ్చిన 11 తో డివైడ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించుకోవచ్చు. ప్రస్తుతం లెక్క చేసే మూమెంట్ లో ఉన్నాం కాబట్టి ఈ 2 zeros 100 క్యాన్సిల్. నెక్స్ట్ మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే కనుక ఎంత అవుతుంది? 9 × 125 × 11 × 9. 125 × 11 × 9 ఆడ ఆన్సర్ తెలిసిపోయింది కాబట్టి 1 2 3 7 5 గుణించండి ఒకసారి. 125 × 9 × 11 × 9. 125 × 11 × 9 గుణిస్తే 1 2 3 7 5 వస్తుంది. డినామినేటర్ లో మనకి 100 ఉంది కాబట్టి 2 అంకెల పాయింట్ వస్తాయి. అంటే 123.75 అని చెప్పొచ్చు. 123.75 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 125 తో y లింక్ చేశాడు, y తో x లింక్ చేశాడు. అలా కంటిన్యూస్ గా పోతున్నాడు కాబట్టి వరుస సాధారణ వాడుకున్నాను అని చెప్తున్నా. ఓకే, యాజ్ ఏ టీచర్ గా ఎలాగైతే మాట్లాడుతున్నానో మన ఫ్రెండ్ పక్కన్న ఫ్రెండ్ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు వాడికి అర్థమయ్యేలా నువ్వు చెప్పాలి కాబట్టి నువ్వు ఎలా చెప్తావు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ ప్రాబ్లం గమనించండి ఒకసారి. సమీర్ స్పెండ్స్ 24% of his monthly income on food and 50% on the education of his children
the remaining salary he spends 25% on the entertainment, 20% on convenience. He is now left with 10,736. What is the monthly salary of Samir? సమీర్ తన నెల జీతంలో 24% ఆహారం మీద, 15% పిల్లల చదువుకు ఖర్చు చేసి మిగిలిన జీతంలో, ఈ మిగిలిన అనే పదం ఈ రెండు ఖర్చు చేసిన తర్వాత చెప్పాడు. ఈ మిగిలిన అనే పదం ఎప్పుడు వచ్చింది? 25% ఫుడ్ మీద, 15% ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయగా, 24% వచ్చి ఫుడ్ మీద, 15% వచ్చి ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయగా, అంటే టోటల్గా 39% ఖర్చు చేయగా అప్పుడు రిమైనింగ్ అని చెప్పాడు. రిమైనింగ్ ఎప్పుడు చెప్పాడు చూడండి ఒకసారి. 24% ఫుడ్ మీద, 15% వచ్చి ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయగా అప్పుడు రిమైనింగ్ అని చెప్పాడు. అంటే 39% ఖర్చు చేయగా మిగిలిన దాని మీద అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్పాడంటే కనుక 25% వచ్చి ఏం చెప్తున్నాడు అంటే కనుక విలాసాలకి ఏం చెప్పాడు, ఎంటర్టైన్మెంట్ కోసం చెప్తున్నాడు. 20% వచ్చి 20% వచ్చి ఇది ఎంటర్టైన్మెంట్, 20% వచ్చి కన్వీనియన్స్, వెహికల్ కి సంబంధించి కన్వీనియన్స్ కి సంబంధించి మాట్లాడాడు. ఖర్చు చేయగా ఇంకా అతని వద్ద ఈ రెండు ఖర్చు చేయగా అప్పుడు కూడా మిగిలిన అని చెప్తున్నాడు. ఆ రెండు ఖర్చు చేయగా ఈజ్ లెఫ్ట్ విత్, ఈ రెండు ఖర్చు చేసిన తర్వాతే మిగిలిన తర్వాత అని చెప్తున్నాడు. అంటే ఈ రెండు ఖర్చు చేయగా ఎంత ఉంది అంటే కనుక ఇక్కడ 45% పోయింది, అప్పుడు రిమైనింగ్ అని చెప్తున్నాడు. జాగ్రత్త గమనించాలి ఒకసారి. ఈ రెండు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన, ఈ రెండు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఎంత అంటే కనుక, మిగిలిన అమౌంట్ ఎంత అంటే కనుక 10,736 అని చెప్పాడు. 10,736 రూపాయలు మిగిలింది. అది సమీర్ నెల జీతం ఎంత అంటే స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంది, ఇది వాడి ప్రశ్న. స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంది, అందుకని స్టార్టింగ్ శాలరీ ఎంతో తెలియదు. దీంట్లో 39% ఖర్చు చేసేగా ఇంకా మనకి ఎంత ఉంది, 61% ఉంటుంది. 61/100. నెక్స్ట్ 45% ఖర్చు చేసేగా రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే కనుక 55%, 55/100. ఇలా ఖర్చు చేయగా చివరి అమౌంట్ వాడే ఇచ్చేసాడు. అందుకని ఈజ్ ఈక్వల్ టు 10,736. చివరి అమౌంట్ వాడే ఇచ్చాడు. స్టార్టింగ్ శాలరీ, గత ప్రశ్నలో స్టార్టింగ్ శాలరీ మనకి ఇచ్చి ఆ చివరి అమౌంట్ కనుక్కోమన్నాడు. కానీ ఇక్కడ మనకి స్టార్టింగ్ శాలరీ ఎంతో తెలియదు, కానీ వాడు 39% డిఫరెంట్ ఐటమ్స్ మీద ఖర్చు పెట్టగా ఇంకా 61 ఉంది. 45% డిఫరెంట్ ఐటమ్స్ మీద ఖర్చు పెట్టగా ఇంకా 55 ఉంది. అలా ఇంకా చివరిగా మిగిలిన అమౌంట్ ఎంత అంటే 10,736 ఆ అమౌంట్ మిగిలిందని చెప్పాడు. దీన్ని సాల్వ్ చేస్తే సమాధానం వస్తుంది. దీంట్లో ఖచ్చితంగా మనకి ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 11 పోతుంది, తిరిగి చూడ అవసరం లేదు. ఖచ్చితంగా మనకి 11 పోతుంది చూడ ఒకసారి. 11 5s 11, దీంట్లో మనకి 11 9s 99 పోతే కనుక ఇంకా ఎంత చూడ ఒకసారి. 99 పోతే కనుక ఇంకా మనకి 83 అనగానే 11 7s 77 పోతే ఇంకా 66 కాబట్టి 6 times పోతుంది. ఇంకా మనకి ఇంకా అవకాశం ఉంది. 61 ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. 61 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ఇంకా దీనికి లింక్ ఉండదు తప్పనిసరిగా, లేకపోతే క్యాన్సిల్ అవుతుంది కదా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి సరిపోతుంది. 16 1 16, 16 6 96 సరిపోతుందండి. ఇక్కడ 16 సార్లు పోతుంది. నెక్స్ట్ ఈ 5 అనేది దీంట్లో మనకి 20 times పోతుంది. 20 times పోయింది, అంతే సమాధానం. ఇది 16, ఇది 20. ఇక్కడ శాలరీ ఎంత అంటే కనుక క్లియర్గా మనకి శాలరీ ఎంత అంటే 16 2s are 32. ఇది ఒక 0, పక్కన ఒక 2 zeros కాబట్టి 16 ఇది 2, 16 2s are 32. ఇది ఒక 0, ఇది ఒక 2 zeros, టోటల్ గా మనకి 3 zeros అవుతే 32,000 అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ జాగ్రత్త పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి పర్సంటేజ్ తర్వాత మిగిలిన అని చెప్పలా. 2%, 24%, నెక్స్ట్ 15% ఇది ఖర్చు చేయగా మిగిలిన అమౌంట్ మీద అని చెప్పాడు. మిగిలిన అమౌంట్ మీద మనకి చూడొకసారి ద ఎడ్యుకేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్
ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ, ఆ రెండు ఖర్చు చేయగా మిగిలినటువంటి శాలరీ అంటే 61% లో 39 పోతే ఇంకా 61 ఉంది. ఆ శాలరీలోనే 25 ఒకటి 20 ఒకటి చేశాడు. ఓకే, అంతే తప్ప 61 పోయింది, 61 మళ్ళీ 45 తీసారని చెప్పట్లా. పర్సంటేజ్ ఎక్కడికక్కడ ఇండివిజువల్, పక్కదానితో సంబంధం ఉండదు. ఇప్పటికి చాలాసార్లు మాట్లాడే మిగిలిన అని పదం వాడాడు, అక్కడికక్కడ ముక్క అయిపోయింది. నెక్స్ట్ 25 ఒకటి 20 ఒకటి అంటే 45. ఆ రెండు ఖర్చు చేయక మళ్ళీ మిగిలిన అని చెప్పాడు కాబట్టి ఇంకా మిగిలిన అమౌంట్ పేరు చెప్పేశాడు. అదే మనం రాసుకున్నాం అక్కడ. స్టార్టింగ్ శాలరీ ఎంత అడిగాడు. ఓకే, కాబట్టి సింపుల్ గా ఒక సింగిల్ లైన్ లో మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఇదంతా మీకు అర్థం అవ్వాలని పైన మనకి డేటా వాడిచ్చిన పాయింట్లు మళ్ళీ రాస్తున్నాం. కానీ మన ప్రశ్న చదువుతూ ఈ రకంగా మనం ఒక రెండు తీసేయగా ఇంకా 61 ఉంది, ఈ రెండు తీసేగా 55 ఉంది, ఆ వాల్యూ ఇచ్చాడు అంతే. ఈ ఒక్క లైనే మన ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు ఉండాలి. ఓకే, the money he had to his wife. He also gave 20% of the remaining money to each of his 3 sons. Half of the amount now left was spent on miscellaneous items, and the remaining amount of 12,000 rupees was deposited in the bank. How much money did Mr. Jones have initially? జోన్స్ తన దగ్గర ఉన్న పైకంలో 40% భార్యకి ఇచ్చాడు. ఆయన ముగ్గురు కొడుకులకు ప్రతి ఒక్కరికి మిగిలిన డబ్బులో 20% ఇచ్చాడు. ఇప్పుడు మిగిలిన డబ్బులో సగం చిల్లర డబ్బులు ఖర్చులు కాగా ఇంకా మిగిలిన 12,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. జోన్స్ దగ్గర మొట్టమొదట ఉన్న డబ్బు ఎంత? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ప్రాబ్లమ్స్ లో ప్రతి చోట రిమైనింగ్ అమౌంట్ అని మాట్లాడుతున్నాడు. అంటే ఏదైతే అమౌంట్ ఖర్చు చేయగా మిగిలింది ఉంటుందో ఆ రిమైనింగ్ అమౌంట్ లో మళ్ళీ ఖర్చు పెడుతున్నాడని చెప్పాడు. అందుకని మిగిలిన అని చెప్పేసి ఎప్పుడైతే మనకి పదం వాడుతూ ఉంటాడో వరస తాళం వాడేసుకోవచ్చు అని చెప్పాను. లేదు జనరల్ గా కూడా చేసుకోవచ్చు. మనం 2 రకాలుగా కూడా మాట్లాడుకుందాం. ఏంటి అంటే కనుక చూడండి ఒకసారి. జోన్స్ అనేవాడు దగ్గర కొన్ని డబ్బులు ఉంటే అందులో 40% ఎవరికి ఇచ్చాడట? అతని వైఫ్ కి ఇచ్చానని చెప్పాడు. 40% అమౌంట్ వచ్చి వైఫ్ కి ఇచ్చాడు. జోన్స్ దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో అందులో 40% అమౌంట్ వచ్చి వైఫ్ కి ఇచ్చాడు. ఆ వైఫ్ కి ఇవ్వగా రిమైనింగ్ అమౌంట్ లో 20% ఆఫ్ ది రిమైనింగ్ మనీ ఆఫ్ 20% ఆఫ్ ది రిమైనింగ్ మనీ టు ఈచ్ ఆఫ్ హిస్ 3 సన్స్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కొడుక్కి ఈచ్ సన్ కి 20% ఇచ్చని చెప్పాడు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్ లో ఒక్కొక్క కొడుక్కి 20% చొప్పున ముగ్గురికి ఇచ్చాడు. 3 సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 సన్స్ కి ఒక్కొక్కరికి 20% ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ ముగ్గురు కొడుకులకి 3 సన్స్ కి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 60% ఇచ్చాడు. అంటే ఇక్కడ 40 ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడని కాదు. తన దగ్గర ఉన్న అమౌంట్ లో 40% ఇచ్చేయగా రిమైనింగ్ అమౌంట్ లో 60% వాళ్ళ యొక్క ఎవరైతే జోన్స్ ఉన్నారో ఆ జోన్స్ యొక్క కొడుకులకు ఇచ్చాడు. ఓకే, ఆ 3 సన్స్ కి ఈచ్ సన్ కి వచ్చి 20%, ఈచ్ సన్ కి 20% ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం చెప్పాడు? హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నౌ లెఫ్ట్ వాజ్ స్పెంట్ ఆన్ మిస్లేనియస్ ఐటమ్స్. ఇప్పటికీ మిగిలిన అంటే ఒక్కొక్క కొడుక్కి కూడా 20% అమౌంట్ ఇచ్చేగా ఇంకా అమౌంట్ ఏదైతే మిగిలిందో అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 50% అమౌంట్ అనేది మనకి మిస్లేనియస్ మీద ఖర్చు చేశాడని చెప్పాడు. అలా ఖర్చు చేయగా ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 12,000 అని చెప్పాడు. ఇలా ఖర్చు చేయగా మిగిలినటువంటి అమౌంట్ ఎంత అంటే 12,000. ఫస్ట్ మనకి అతని దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో దాంట్లో 40% వచ్చి వైఫ్ కి ఇచ్చాడు. ఆ 40% వైఫ్ కి ఇచ్చేయగా మిగిలిన అమౌంట్ లో 20% చొప్పున ఒక్కొక్కరికి 20% చొప్పున 3 సన్స్ కి ఇచ్చాడని చెప్పాడు. అంటే 60% ఇచ్చాడు. ఆ తర్వాత రిమైనింగ్ అని పదం వాడాడు. లేదు అనుకుంటే కనుక చూడండి ఒకసారి. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నౌ లెఫ్ట్ వాజ్
ఇప్పుడు అతని దగ్గర మిగిలినటువంటి డబ్బుల్లో అని అర్థం. ఇప్పుడు అతని దగ్గర మిగిలినటువంటి డబ్బులో 50% అనేది మిస్లేనియస్ ఐటమ్ మీద స్పెండ్ చేశాడని చెప్పాడు. ఈ స్పెండ్ ఆన్ మిస్లేనియస్ ఐటమ్స్ అని చెప్పాడు. 50% అమౌంట్ మిస్లేనియస్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్పెండ్ చేశాడు. అలా స్పెండ్ చేయగా రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 12,000 అని చెప్పాడు. అప్పుడు క్లియర్గా హ్యాపీగా నువ్వు వరసాతలు వేసుకోవచ్చు. ఏంటది అంటే కనుక మనకి స్టార్టింగ్ అమౌంట్ ఎంతో తెలియదు. జోన్స్ దగ్గర స్టార్టింగ్ అమౌంట్ ఎంత ఉందో తెలియదు. జోన్స్ దగ్గర స్టార్టింగ్ అమౌంట్ ఎంతో తెలియదు కాబట్టి సమ్ అమౌంట్ ఇంటూ ఇక్కడ మనకి 40% వైఫ్కి ఇచ్చేగా రిమైనింగ్ అని చెప్పాడు. 40% వైఫ్కి ఇచ్చేగా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. అందుకని 60/100. 60/100 జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. అలాగే 3 sons కి 60% ఇచ్చేగా రిమైనింగ్ అని చెప్పాడు. 3 sons కి 60% ఇచ్చేగా రిమైనింగ్ అంటే ఎప్పుడు పక్కదానితో సంబంధం ఉండదు అని చెప్పాను. ఏ పర్సంటేజ్కి ఆ పర్సంటేజ్ ఇండివిజువల్, పక్కదానితో సంబంధం ఉండదు. ఇక్కడతో అయిపోయింది ఈ పాయింట్. తర్వాత 60% ఇచ్చేగా రిమైనింగ్ అంటే ఇంకా 40 ఉంటుంది. 60% ఇచ్చేగా రిమైనింగ్ ఎంత అంటే 40 ఉంటుంది. 40/100. నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి అమౌంట్ లో 50% వచ్చి మిస్లేనియస్ అని చెప్పాడు. 50% వచ్చి మిస్లేనియస్ మీద స్పెండ్ చేశాడు. అప్పుడు రిమైనింగ్ అమౌంట్ అని చెప్పాడు. 50% మిస్లేనియస్ ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తే మిస్లేనియస్ అంటే మిగిలిన డబ్బులు చూడ ఒకసారి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మిగిలిన డబ్బులో సగం చిల్లర ఖర్చులు కాగా, సగం అంటే 50%. కాబట్టి సగం 50% అనేది మనకి చిల్లర ఖర్చులు పోతే ఇంకెంత ఉంది? 50% ఉంది. 50/100. ఇలా ఖర్చు పెట్టేగా చివరగా మిగిలిన అమౌంట్ ఎంత అంటే 12,000 చెప్పాడు. ఇలా మనం లెక్క చూస్తూ సింగిల్ లైన్ లో రాయగలగాలి. పైన ఉన్నది మీకు అర్థం అవ్వాలి అని రాశాను అంతే. లెక్క చూస్తూనే ఇక్కడ ఎప్పుడైతే మనకి రిమైనింగ్ అనిపిస్తుందో తప్పనిసరిగా అది వరసాతాలకి సంబంధించింది. వాడి దగ్గర స్టార్టింగ్ అమౌంట్ అంతా తెలియదు. 40% పోతే 60 ఉంది. ఈచ్ సన్ 20% కాబట్టి ఈచ్ సన్ 20% అంటే టోటల్ గా మనకి వాడు సన్స్ కి ఇచ్చిన ఎంత అంటే కనుక 60% అవుతుంది. వాడు 3 sons కి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే కనుక 60% అవుతుంది. ఆ 60% పోగా మిగిలిన ఎంత అంటే 40%. నెక్స్ట్ హాఫ్ వచ్చి స్పెండ్ చేసిన దీని మీద అంటే కనుక మిస్లేనియస్ ఐటమ్స్ అని చెప్పాడు. అంటే ఇంకా 50% ఉంది. టోటల్ గా మిగిలిన అమౌంట్ ఎంత అంటే 12,000, 12,000 అని చెప్పాడు. శుభ్రంగా క్యాన్సిల్ చేయండి, సమాధానం వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే కనుక మనకి ఈ 2 zeros 100 క్యాన్సిల్. అలాగే 50 అనేది మనకి దీంట్లో 2 times పోతుంది. నెక్స్ట్ ఈ 2 అనే దీంట్లో మనకి 4 లో 2 times పోతుంది. నెక్స్ట్ 6 2s are 12. ఈ 12 అనేది 12,000 లో 1000 times పోతుంది. 1000 times పోతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇక్కడ మనకి క్లియర్ గా 100 ఉంది, అక్కడేమో 1000 ఉంది. అంటే అమౌంట్ ఎంత అంటే కనుక 10,000 అని చెప్పొచ్చు. 10,000 100,000 క్లియర్ గా మనకి ఇంకైనా పోతున్నాయా అంటే కనుక చూడండి ఒకసారి. 1000 times పోయింది, 1000 times పోతుంది. ఇక్కడ 100 ఉంది కాబట్టి క్లియర్ గా మనకి ఇది 100 పక్కన 3,000 అంటే 1 lakh అమౌంట్ అవుతుంది. అతని దగ్గర అమౌంట్ ఎంత అంటే కనుక 1 lakh అని చెప్పొచ్చు. ఎందుకంటే 1000 ఇది ఒక 100, టోటల్ గా 1 పక్కన ఇది ఒక 2 zeros, అదొక మనకి 3 zeros, టోటల్ గా 5 zeros అంటే 1 lakh. టోటల్ గా అమౌంట్ ఎంత అంటే కనుక 1 lakh. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 1,50,000 ఇది, ఇక్కడ ఇంకొక 0 ఉండాలి. ఇది ఓకే, ఇది కూడా ఓకే. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక 10,000 ఉంది. అది కాదు, క్లియర్ గా మనకి 1 lakh అని చెప్పొచ్చు. 1 lakh అని చెప్పొచ్చు, లక్ష అని చెప్పొచ్చు అనమాట. లేదు క్యాజువల్ గా చేసుకుందాం అనుకుంటే కనుక ఒకసారి గమనించండి ఒకసారి. క్యాజువల్ గా చేసుకుందాం అనుకుంటే కనుక చూడండి ఒకసారి. జోన్స్ అనేవాడి దగ్గర 100 రూపీస్ ఉంది అనుకుంటే కనుక, జోన్స్ అనేవాడి దగ్గర 100 రూపీస్ ఉంది అనుకుంటే, 100 ఉంది అనుకుంటే ఫస్ట్ వైఫ్ కి 40% ఇచ్చారని చెప్పాడు. వైఫ్ కి 40% ఇచ్చారని చెప్పాడు. కాబట్టి 100 లో 40% అంటే 40 రూపీస్ అవుతుంది. 100 లో 40%, 100 లో 40% అంటే 40 రూపీస్ అవుతుంది. అది 100 లో 40% తీసేస్తే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది చూడ ఒకసారి. రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అంటే కనుక 60 ఉంది. రిమైనింగ్ మిగిలిన డబ్బులు ఎంత అంటే 60. ఈ 60 లో మనకి ఈచ్ సన్ కి 20%, సన్స్ కి 3 sons కి 60% ఇచ్చాడు. 3 sons కి 60% ఇచ్చాడు. 60 ముగ్గురు కొడుకులకి 60%, 60% అమౌంట్ ఇచ్చాడు. 60 లో 60%, 100 లో 60% కాదు.
60లో 60%. ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసేయండి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ కడుతున్నాయి కాబట్టి 2 zeros తీసేస్తే 6 ఆర్ఆర్లు ఎంత అంటే కనుక 36. ఆర్ఆర్లు ఎంత అంటే కనుక 36. 3 sums కి మనకి 60%. కాబట్టి పర్సంటేజ్ కట్టాలంటే కనుక ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా జీరోస్ తీసేయండి, 2 zeros తీసేయండి. 6 ఎంత అంటే కనుక 36. ఆర్ఆర్లు 36 అంటే 36 రూపాయలు వాడి యొక్క కొడుకులకి ఇచ్చాడు. వాడి దగ్గర మిగిలిన 60 రూపాయల్లో 36 రూపాయలు కొడుకులకి ఇచ్చాడు. కాబట్టి 60లో 36 ముగ్గురు కొడుకులకి ఇచ్చేస్తే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అంటే కనుక మనకి 24 రూపీస్ ఉంది. ఇంకా మనకి రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అంటే కనుక 24 రూపీస్. ఈ 24 రూపీస్లో మనకి మిస్లీనియస్ ఐటమ్స్ మీద 50% ఖర్చు పెట్టాలని చెప్పాడు. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 50% అమౌంట్. ఈ మిగిలినటువంటి ఈ 24 రూపీస్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే 24లో 50% ఎంత అవుతుంది అంటే సగం ఎంత అవుతుంది అంటే కనుక 12 రూపీస్ అవుతుంది. కాబట్టి 24లో 12 రూపీస్ పోతే ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది అంటే 12 ఉంది. ఇలా 100 రూపీస్ తీసుకుంటే వాడు చెప్పిన కండిషన్స్ అన్ని అప్లై చేస్తూ వెళితే చివరిగా మిగిలిన అమౌంట్ ఎంత అంటే 12 రూపీస్ అని వచ్చింది. ఆ ప్లేస్ లో 12,000 అని చెప్పాడు. మనం 100 రూపీస్ తీసుకుంటే వాడు చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అవుతూ వెళితే చివరిగా వచ్చిన అమౌంట్ ఎంత అంటే 12. ఆ వాల్యూ మనకి ఎంత వచ్చింది 12 రూపీస్ మనకు వచ్చింది. ఆ ప్లేస్ లో వాడు ఇచ్చింది 12,000 ఇచ్చాడు. అయితే జోన్స్ యొక్క ఇనీషియల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. 100కి ఎంత? 12కి 12,000 అంటే 12 పక్కన 3 zeros వచ్చాయి. 12కి 12,000. మరి 100కి ఎంత అంటే కనుక 100,000 అని చెప్తాం. అక్కడ 12 పక్కన 3 zeros వచ్చాయి. 100 పక్కన కూడా 3 zeros ఉంటే కనుక 1 lakh అని చెప్పొచ్చు. అక్కడ సమాధానం ఎంత అంటే 1 lakh అని చెప్పొచ్చు. ఇలా రిమైనింగ్ అమౌంట్ మీద అంటే క్యాల్కులేషన్స్ గుణకారం మల్టిప్లికేషన్ కనుక స్పీడ్గా చేయగలిగితే హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక హ్యాపీగా నువ్వు ఏంటిది వరస శాతంలో ఉపయోగించుకొని చేసుకోవచ్చు. మిగిలిన అనగానే 40 పోతే 60 ఉంది. ఇక్కడ మనకి 3 sums కి 60 ఇచ్చేస్తే ఇంకా 40 ఉంది. హాఫ్ అమౌంట్ ఖర్చు పెట్టేస్తే ఇంకా హాఫ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ద వాల్యూ ఆఫ్ ఎ మిషన్ depreciates at the rate of 10% every year. It was purchased 3 years ago. If its present value is 87,448, its purchase price was. ఒక యంత్ర విలువలో తరుగుదల సంవత్సరానికి 10%. 3 సంవత్సరాల క్రితము దానిని కొన్నారు. దాని ప్రస్తుత విలువ 8748 అయితే దాని కొన్నప్పుడు విలువ ఎంత? జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇది స్టార్టింగ్ కాస్ట్ ప్రైస్ అనుకున్నట్టయితే స్టార్టింగ్ కాస్ట్ ప్రైస్ 3 years బ్యాక్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఎంత అంటే కనుక 10% ఇంకా డిక్రీజ్ అవుతుంది అని చెప్పాడు. ప్రతి సంవత్సరం ద వాల్యూ ఆఫ్ మిషన్ డిప్రిసియేట్స్ తగ్గుతుంది. ప్రతి సంవత్సరము తగ్గుతుంది. ఎంత? 10%. డిప్రిసియేషన్ వాల్యూ ఎంత అంటే కనుక 10%. అలా మనకి 3 years అని చెప్పాడు కాబట్టి ఎవ్రీ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుంది. అయితే ఇలా చివరిగా మనకి ఈ 3 years బ్యాక్ ఇది 3 years బ్యాక్ వాల్యూ సమ్ వాల్యూ తెలియదు మనకి. అది 3 years బ్యాక్ వాల్యూ సి అని చెప్పాను. ఎవ్రీ ఇయర్ మనకి 10% అనేది తగ్గుతుంది. అలా తగ్గుతూ ప్రెసెంట్ వాల్యూ ఎంత అంటే కనుక 8748 అని చెప్పాడు. ఇది ప్రెసెంట్ వాల్యూ 8748. అయితే ఇది కొన్నప్పుడు యొక్క కాస్ట్ ఎంత, స్టార్టింగ్ ప్రైస్ ఎంత అడిగాడు. కాబట్టి ప్రతిసారి ఈ వస్తువు మీదే ఆ మిషన్ మీదే తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ నేను కంటిన్యూస్ పర్సంటేజ్ వరస శాతాలు వాడుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉండేది 10% తగ్గిందంటే 90 రూపాయలు అవుతుంది. ఆ 90 రూపాయలలోనే మళ్ళీ 10% తగ్గుతుంది, 9 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఇంకా 81 రూపాయలు అంటే ఆ 81 రూపాయలు మళ్ళీ 10% తగ్గుతుంది. ప్రతిసారి ఆ మిషన్ వాల్యూ మీద జరుగుతుంది. అది కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాపీగా వరస శాతాలు వేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి సమ్ వాల్యూ సిఎన్ఆర్సన్ 10% తగ్గుతుంది అనగా 90%. ఇలా 3 years అని చెప్పాడు కాబట్టి 3 times రాసుకుంటాం. 90/100
90/100 పక్కదానితో సంబంధం ఉండదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇండివిజువల్. కాస్ట్ ప్రైస్ మీద 10% తగ్గింది 90%, 10% తగ్గింది 90%, 10% తగ్గింది 90%. అలా చివరిగా వచ్చిన వాల్యూ ఎంత అంటే కనుక 8748 అంతే. క్లియర్ గా క్యాన్సిల్ చేసుకోండి ఒకసారి. ఈ 2 zeros ఈ 100 క్యాన్సిల్, అలాగే 0 ఈ 0 క్యాన్సిల్. ఈ 9 అనేది దీంట్లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి ఒకసారి. 9 అనేది 9 9s are 81. 81 పోతే 6 4 64, 9 7s 63, 1 8 18, 9 2s. నెక్స్ట్ 9 జాగ్రత్తగా ఉంచండి ఒకసారి. 9 దీంట్లో మనకి 9 1s 7లో పోదు కాబట్టి 0, 72, 9 8 72. నెక్స్ట్ మళ్ళీ ఈ 9 అనేది 108లో మనకి 12 టైమ్స్ పోతుంది. 9 12s 108 అంతే. 12 ఇంటూ ఇది ఒక 100, ఇది ఒక 0 అంటే 12 పక్కన 3 zeros రాస్తాం. కాబట్టి క్లియర్గా మనకి ఆ కాస్ట్ ప్రైస్ 3 years బ్యాక్ దాని వాల్యూ ఎంత అంటే 12 అక్కడ ఉంది. ఇవి ఒక 2 zeros, ఇది ఒక 0. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 12,000 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 12,000 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి.